ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారు ఉన్నారు. రాజు మంత్రికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఎంత సన్నిహితంగా ఉండేవారు అంటే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ, ఒక మంత్రిగా కాకుండా మంచి స్నేహితుడుగా రాజుగారు మంత్రి గారు కలిసి ఉండేవారంట. అయితే రాజుగారికి మంత్రి గారు అనేక సార్లు దేవుని గూర్చిన సువార్త ప్రకటించారంట. యేసు ప్రభువు వారు నీ కోసమే నా కోసమే రాజా ఈ లోకానికి వచ్చారయ్యా, నువ్వు నేను నశించిపోకూడదని, మనమందరము కూడా ఆయన యొక్క నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు రాజా అని చెప్పి రాజు గారికి అనేక పర్యాయాలు ఆయనకున్నంత మహిమను ఘనతను అంతా కూడా విడిచిపెట్టి దీనుడుగా దీన స్వభావంగా పశువుల పాకలో ఆయన జన్మించిన వ్యక్తిగా ఉన్నాడు. పశువుల పాకలో పరుండబెట్టిన వ్యక్తిగా ఆయన ఈ లోకంలో తను తాను తగ్గించుకుని తను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడని అనేక సందర్భాలు ఆ రాజుగారికి చెప్తుంటే రాజుగారికి విసుకొచ్చింది. రాజుగారికి విసుకొచ్చి రాజుగారు అంటారంట, ఇన్నిసార్లు చెప్పిందే చెప్తావు, ఎన్నిసార్లు చెప్తుందే చెప్తావు, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. ఎందుకు యేసు ప్రభువు ఈ లోకానికి రావాలి? ఆయన ప్రవక్తల్లో పోతే మహిమ కలిగిన వ్యక్తుల్లో వేరొకరిని పంపించవచ్చు కదా, ఆయన్నే ఎందుకు పంపించాలి, తన కుమారుని ఎందుకు ఈ లోకానికి పంపించాలి అని కూర్చుని వేసినప్పుడు ఆ మంత్రి గారు అప్పుడు ఏం సమాధానం చెప్పలేదన్న. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ మంత్రి గారు అలాగే రాజుగారు కొంతమంది ఆ కుమారులు కొంతమంది కొలంలో ఈత కొట్టడానికి, కొలంలో సరదాగా ఆయన అటు ఇటు తిరగడానికి, పడవలో ప్రయాణం చేయడానికి కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ కొలం దగ్గరికి వెళ్ళాడు. మంత్రి గారు రాజుగారు ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పడవ వెళ్తున్న మార్గంలో పక్కన సైనికులు అటు ఇటు కూడా రాజుగారిని వెంబడిస్తూ వెళ్తున్నారంట. రాజుగారి యొక్క కుమారుడు అక్కడే ఆ కొలను ఒడ్డున ఆడుకుంటూ ఉన్నాడు. కుమారుని చూస్తూ తండ్రి కూడా పడవ మీద వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉన్న సందర్భంలో అనుకోకుండా కుమారుడు కాలు జారిపోయి ఆ కొలంలో పడిపోయాడంట. పడిపోగానే ఆ పడిపోవటాన్ని చూసిన రాజుగారు వెంటనే అక్కడి నుంచి ఆ కొలంలోకి దూకి తన కుమారుని రక్షించుకొని ఇంటికి తీసుకెళ్లి రాజభవనం తీసుకెళ్లి ఆ కుమారుడికి అన్ని మంచి చెడ్డ చూసి కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతున్నాడు. సమయం వచ్చిందిగా మాట అడుగుతున్నాడంటే ఏమని అడుగుతున్నాడంటే, రాజా ఎందుకని ఇలా చేశారు? మీకెంతో ప్రియమైన స్నేహితుడుగా ఉన్నవాడిని నేను ఇక్కడ ఉన్నా, మీరు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ పనిని చేయడానికి కొంతమంది సైనికులు అక్కడ ఉన్నారు కదా, మీరే ఎందుకు దూకి మీ కుమారుని కాపాడుకున్నారు, మీరే ఎందుకు దూకి మీ కుమారుని రక్షించుకున్నారు అని అన్నాడంట. రాజుగారు అన్న మాట ఏంటో తెలుసా? ఎంతైనా తండ్రి ప్రేమ కదా, ఎంతైనా తండ్రి ప్రేమ కదా. ఆ తండ్రి ప్రేమ నన్ను బలవంతం చేసి నువ్వు దూకి నీ కుమారుని కాపాడుకో అంది. ఆ తండ్రి ప్రేమ నన్ను ఆ పడవలో కూర్చోనివ్వలేదు, అక్కడి నుంచి నన్ను లోపలికి కొలంలోకి దూకి నా కుమారుని రక్షించుకోవాలని బలవంతం చేస్తున్నాను అంట. అప్పుడు మంత్రి గారు ఏమన్నారు తెలుసా? ఆ తండ్రి ప్రేమే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నీవు నేను నశించిపోకూడదని తన సొంత కుమారుణ్ణి ఎవరినో పంపించడానికి ఆయన ఇష్టమల్ల ఆ తండ్రి ప్రేమే బలవంతము చేసి తను ఎంతగానో ఇష్టమైన తన ప్రియ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమైపోవడానికి ఈ లోకానికి